నమస్కారం. మనం గ్రహాలకి శాంతి చేయాలనుకున్నప్పుడు జపాలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు, ఇట్లా మంత్రపఠనం ఇట్లాంటివి చేసుకోవడం ద్వారానే వాటికి పరిహారం అని అనుకుంటూ ఉంటాం. ఇవి కాకుండా కూడా మన దైనందిన జీవితంలో కొన్ని ప్రక్రియలు పాటించటం ద్వారా నవగ్రహాలకి పరిహారాన్ని మనం నిత్యం చేసుకోవచ్చు. అవి ఒక్కొక్కటిగా ఇవాళ సూచిస్తాను. ఇప్పుడు మన జాతక చక్రంలో సూర్యుడు క్రమశిక్షణకి అధిపతి. కాబట్టి మన లైఫ్ ఎప్పుడైతే మనం డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తామో, డే షెడ్యూల్ అంతా ఒక పద్ధతి ప్రకారంగా పాటిస్తాము, ఉదయాన్నే సూర్యోదయం లోపలే వేకువజామున మేల్కొని మన దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టి ఆ సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని పద్ధతిగా మన రోజు మొత్తం ఈ కార్యక్రమం ఈ సమయానికి అన్నట్లుగా మనం క్రమశిక్షణతో మెలిగామంటే సూర్య భగవానుడికి మీరు ఆటోమేటిక్గా రెమెడీ చేసినట్టే. మీరు మీ దైనందిన జీవితంలో డైలీ మీరు వెండి గ్లాసులో కనుక నీరు తాగినట్లయితే, అలాగే మీరు స్విమ్మింగ్ చేసినట్లయితే, అలాగే ఒక అరగంట పాటు బాత్ టబ్లో సోక్ అయినట్లయితే చంద్రభగవానుడికి మనం ఆటోమేటిక్గా రెమెడీ చేసుకున్నట్టే అవుతుంది. వెండి గ్లాసులో నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి. ఇది చాలా మంచిది. అలాగే వెండి పళ్ళెంలో తిన్నా కూడా ఇది సూర్యభగవాన్ని క్షమించాలి చంద్రభగవాన్ని సాంత్వన చేసుకోవడానికి ఒక అవకాశం. అలాగే మన డైలీ నిత్యం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి మన శరీరం నుంచి కనుక చెమట బయటకు వచ్చినట్లయితే అది కుజ భగవాన్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి డైలీ మీ యొక్క శరీరాన్ని వంచండి, శ్రమ చేయండి, చెమట వచ్చేదాకా శ్రమ చేయండి, కుజ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే మన దైనందిన జీవితంలో ఎంత తక్కువ మాట్లాడతామో అది మన బుధ భగవాన్ని మన ఉచ్చస్థితికి తీసుకెళ్ళటానికి కారణమవుతుంది. బుధ భగవానుడు మితంగా మాట్లాడే వాళ్ళకి అనుగ్రహిస్తారు. అలాగే ఎవరైతే మొబైల్స్ ఇత్యాది ఎలక్ట్రానిక్ ఈ పరికరాలను అంటే ట్యాబులు ఇట్లాంటి వాటిని ఎవరైతే తక్కువగా వాడతారో, ఎక్కువ సమయం వాటి మీద స్పెండ్ చేయకుండా వారు బుక్ రీడింగ్ అనేది చేస్తారో, ఎవరైతే బుక్ రీడింగ్ చేస్తారో వారికి బుధ భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. బుధుడు అంటేనే ఇంటెలిజెన్స్. కాబట్టి మొబైల్లో గూగుల్ సెర్చ్లో విజ్ఞానాన్ని పొందే బదులు పుస్తక పఠనం అనేది అలవాటు చేసుకోండి. బుధ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే గురువు అనగా మన జీవితంలో మనకు లభించిన గురువులు అంటే మన టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వారిని విశేషంగా గౌరవించండి. అలాగే గుళ్ళో పూజారులను గౌరవించండి, జ్యోతిష్కులను గౌరవించండి. వీరిని గౌరవించటం ద్వారా మీ యొక్క గురు బలాన్ని పెంచుకోండి. ఇక నీట్నెస్కి అధిపతి శుక్రుడు. మీరు మీ దైనందిన జీవితంలో బాగా రోజు క్లీన్గా ఉండే వస్త్రాలని, ఇస్త్రీ చేసిన వస్త్రాలని ధరించండి. అలాగే కాకుండా 2-3 రోజులు ఒకే జత వస్త్రాలు వేయటం ఇవన్నీ శుక్రుడిని నీచపరుస్తాయి. కాబట్టి శుభ్రమైన వస్త్రాలని, ఇస్త్రీ చేసిన వస్త్రాలని ధరించండి. మీరు పడుకునే మంచాన్ని నీట్గా పెట్టుకోండి. ఇవన్నీ కూడా శుక్రుడిని బలపరుస్తాయి. అలాగే మీకు ఏ పని చేయటం ఇష్టం లేదో ఆ పనిని చేస్తూ ఉండండి. అందులో శని భగవానుడు సంతృప్తి పడతాడు. మనకి ఇష్టం లేని పనులు చేయటం ద్వారా మన కర్మల్ని మనం తొలగించుకునే అవకాశం శని భగవానుడి యొక్క అనుగ్రహం రెండూ పొందుతాం. కాబట్టి మనకి అత్యంత విసుగు పుట్టించే ఇష్టం లేని పనులను అప్పుడప్పుడైనా పాటించటం నేర్చుకోండి. మీ యొక్క బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో బాత్రూమ్లకి అధిపతి రాహువు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ని చేయండి. బాత్రూమ్ని క్లీన్ చేయటం ద్వారా రాహువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అలాగే మనకి కేతు భగవానుడు ఉంటారు. ఏవైతే స్ట్రే డాగ్స్ ఉంటాయో అంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో, వీధి కుక్కలు ఉంటాయో వాటికి ఆహారాన్ని తినిపించండి.
వాటికి తినిపించటం ద్వారా కేతు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఇట్లా నిత్య దైనందిన జీవితంలో మనం ఇట్లాంటి ప్రక్రియలను పాటించటం ద్వారా మనం నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇది గమనించి వీటిని పాటించవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి.